ప్రస్తుతం మనతో కొంతమంది నేతలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ నేతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. గత కొంతకాలంగా చూసుకుంటే రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు కానీ ఇతర పార్టీల నేతలు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు, ఎందుకు వాళ్ళు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు? ఎందుకు? కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆ యాత్ర జరిగినప్పుడే వీళ్ళకు పడ్డది, స్టార్ట్ అయింది. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో నిల్చొని గలమెత్తుతుంటే పేదల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన ఈరోజు ఆదాని అంబానీ దోస్తానీని బయటపెట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే అమ్ముతున్నారో వాటిని అడ్డుకుంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఓ బలమైన నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో వీళ్ళకు భయపడుతుంది కాబట్టి వాళ్ళందరూ మా రాహుల్ గాంధీని చూసి వణుకుతున్నారు. కాబట్టి ఈరోజు ఒక ఎంపీ వచ్చి 4 వస్తే 11 లక్షలు ఇస్తా అంటాడు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి రాహుల్ గాంధీని పట్టుకొని అతిపెద్ద టెర్రరిస్ట్ అంటాడు. ఈరోజు బీజేపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఏకంగా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మీ నాయనమ్మకు మీ నాయనకు పట్టిన గతే నీకు పడుతుంది అంటాడు. అంటే ఏంది? వాళ్ళిద్దరిని చంపినాము, మిమ్మల్ని కూడా చంపుతాము, ఈరోజు మీకు ఈ దేశంలో మాట్లాడే హక్కు లేదనా? అంటే మీరు చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారా? ఈరోజు మా నాయకుడు మా కోసమని పోరాడుతుంటే, మా కోసమని పాదయాత్ర చేసి ఈరోజు దేశాన్ని మొత్తం ఏకం చేసి ముందటికి వెళ్తుంటే భయపడే క్రమం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు భయపడేటోడు లేడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే ఇక్కడ పూర్తి స్థాయిగా ధైర్యం ఉన్న నాయకులు, దమ్ము ధైర్యం ఉన్న నాయకులు. బీజేపీ వాళ్ళగా పిరికి పందలు కాదు. ఈరోజు జెండాలలో రాముని పెట్టుకొని ఓట్లు అడుక్కునే బిచ్చగాలు వీళ్ళు. రాముని గుండెలలో పెట్టుకొని ముందడికి వెళ్ళే నాయకులం మేము. వీళ్ళు ఈరోజు దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటూ బిచ్చం అడుక్కుంటూ ఈరోజు రాజకీయం చేస్తున్నారు. మా రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఏకం చేసిపోయే నాయకుడు కాబట్టి, వాళ్ళందరూ ఏకమైతే దేశంలో వీళ్ళు ఉండలేరు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారిని కుట్రలు చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఊరుకునే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదు. తిప్పి కొడతాం, ప్రజాక్షేత్రంలో తిప్పి కొడతాం. అయితే మోడీ కేబినెట్లో స్వయంగా మంత్రిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటాం కనుక ముఖ్యంగా మోడీ హస్తం ఉందనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలంగా రాహుల్ గాంధీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కానీ ప్రధాని అయితే మౌనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 100% నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారి డైరెక్షన్స్ లేనిది ఆ క్యాబినెట్లో ఎవరు కూడా అంత మగతనం లేదు, అంత గట్టిగా మాట్లాడేవాడు లేడు. ఈరోజు వాళ్ళు 100% వాళ్ళ డైరెక్షన్లోనే మాట్లాడిరు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని ఈ భూమి మీద బతకనీయకుండా చేసే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదలేమో రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిగా మారుస్తామన్న కుట్ర చేసినారు. ఆ కుట్రను తిప్పికొట్టే భాగంలో మేము సక్సెస్ఫుల్ అయినాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు పేద ప్రజల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మాకు హెచ్చరికలు చేస్తున్నారు, చంపేస్తామని అంటున్నారు, అడ్డగోలిగా మాట్లాడుతున్నారు. ఊరుకునే ప్రసక్తి లేదు. 100% ఇది నరేంద్ర మోదీ, అమిత్ షా డైరెక్షన్లో జరుగుతుంది. అయితే బీజేపీ వాళ్ళు అంటుంది ఏంటంటే రాహుల్ గాంధీ విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ భారతదేశాన్ని కానీ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కానీ అపహాస్యం చేసేలాగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అపహాస్యం చేయడానికి నరేంద్ర మోదీ లెక్క పాకిస్తాన్ పోయి మేమన్నా ఆడ పోయి బిర్యానీ తినేసి వచ్చినామా? కాదు కదా. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఏ దేశం పోయినా కూడా మన భారతదేశ ప్రతినిధిగా పోతున్నాడు, అక్కడ మాట్లాడేసి వస్తున్నాడు. 100% ఎక్కడన్నా ఆయన మాట్లాడినట్టు చూపెట్టండి. మీరు ఎక్కడెక్కడ మాట్లాడారో మేము చూపిస్తాం. ఆనాడు అంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే హిందూ ముస్లింలకు చిచ్చు పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఇది తప్ప ఇంకోటి లేదే. అద్వానీ గారు ఆ రోజు రథయాత్ర తీసిరు. రథయాత్ర తీసినప్పుడు ఏమన్నారండి? హిందువుకి ముసల్మాన్కి దోయిస్తాన్, పాకిస్తాన్ యా కబ్రిస్తాన్ అంటే ఉంటండి, మీరు పాకిస్తాన్లో ఉండాలి ముస్లింలు, లేకపోతే కబ్రిస్తాన్లో ఉండాలని మాట్లాడిన ఈ నాయకులు, ఆ రోజు చిచ్చు పెట్టిన నాయకులు. ఇటువంటివన్నీ చూసుకుంటే ఇది కేవలం ఈరోజు కూడా ఉగ్రవాద చర్యలను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంతకైనా తెగిస్తాం, తప్పకుండా వీళ్ళని చెప్పులు తీసుకొని కొట్టే రోజు దగ్గర పడుతుంది. ఊరుకునే ప్రసక్తే లేదు, తప్పకుండా చెప్తున్నాం. అయితే మరి దీనిపైన ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎక్కడ కనిపిస్తే అక్కడ తంతమంటున్నా, ఏడ కనిపిస్తే అక్కడ తంతమంటున్నా. ఎవడన్నా కానీ, ఎంత పెద్దోడన్నా కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు పైన దాచుకున్నారు, లోపల దాచుకున్నారు. ఈ రోజు బయటికి రమ్మని అడుగుతున్నాం. దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ముందటి నుంచి మాట్లాడమంటున్నాం. రమ్మని చెప్పండి, తప్పకుండా తెలుసుకుందాం. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామా, మీ గ్రౌండ్లో చేసుకుందామా, ప్లేస్ డిసైడ్ చేయండి, టైం డిసైడ్ చేయండి. వస్తా, ఒక్కనే వస్తా, చూసుకుందామని అంటున్నా. బరాబర్ చెప్తున్నా, ఎంత పెద్దోళ్ళైనాక సరే మా నాయకుడిని ఏమనంటే మాత్రం చూస్తూ ఊరుకోము. తప్పకుండా ఈరోజు ముట్టడి చేసినాం. మళ్ళా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇళ్ళలో దూరుతాం, చెప్పులు దండేసి బయటకు వస్తాం. తమ నేత రాహుల్ గాంధీని అంటే మాత్రం ఏమాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళు అంత చూస్తామని చెప్పి కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్తున్నట్లు మనం చూసాము. అయితే ఖచ్చితంగా తమ నాయకుడి జోలికి వస్తే అంటే బీజేపీ నేతలు ఎవరైతే ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారో వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తాము. ప్రస్తుతం అయితే ఆందోళనలు, నిరసనలతో సరిపెట్టాము. ఖచ్చితంగా తర్వాత బీజేపీ నాయకుల ఇళ్లపైన కూడా నిరసనలు తెలియజేస్తాం, వారు ఎంత చూస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒక్కసారి మళ్ళీ మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. గాంధీ భవన్ దగ్గర అయితే పోలీసుల పహారా అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు.
ఉదయం నుంచి కూడా పోలీసులంతా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక పిలుపునిచ్చింది. ఈ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకళ్ళు టెర్రరిస్ట్ అంటాం, మరొకళ్ళు రాహుల్ గాంధీ నాలుగు వస్తా అంటాం, మరొకళ్ళు ఏమో రాహుల్ గాంధీని వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఆమెను చంపినట్లే చంపుతామని అంటాం. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కాంగ్రెస్ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక పిలుపునైతే ఇచ్చింది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ఆందోళన అయితే చేపట్టింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అయితే మోహరించారని చెప్పుకోవచ్చు.